ఎంత మేకప్ పెడతావే చాలే అమ్మా చూడు దయ్యంలాగా ఉన్నావు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మా వరలక్ష్మి ఇది ఏ పిండి మమ్మీ? ఇడ్లీ పిండి. దీంట్లో రాగి పిండి కలిపి ఈ విధంగా చేసిన భయ్య. కానీ టేస్ట్ అయితే ఒక లెవెల్ ఉంది, బాగుంది. కొద్దిగా అనిపించింది కానీ బెటర్గా ఉంది. నేను బీ తింటున్నా. ఏంటంటే ఉంటే మంచిగా ఉంది కానీ ట్రై చేసిన కానీ ఇంత బాగుంటుందా అని అనుకోలే. కొద్దిగా అది పెరుగు వేసుకో. పెరుగు పచ్చడి చేసింది ఈరోజు. పెరుగు సాంబార్ చూస్తారు కదా, ఏమంటారు దీన్ని? పెరుగు సాంబార్ అంటారా? పెరుగు చారు చేసింది అట్లా. అరే నాకు ఇస్తామనుకుంటే టిఫిన్ లాగా, బయట టిఫిన్ తినే బదులు ఇట్లా ఆరోగ్యంగా ఇట్లా తింటే మేలు కదా, అదే ఒక ఉద్దేశంతోనే వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంది అంటే నిన్నటి వరకు కప్పడాలు వేసి ఒకరోజు రెస్ట్ తీసుకున్నాం కదా. ఈరోజు కంప్లీట్గా బియ్యం. ఎన్ని కిలోలు మా మీద బియ్యం? కిలో బియ్యము. కిలో బియ్యం ఇంత అవుతుందా? ఎన్ని గ్లాసులు? 4 గ్లాసులు. ఒకటి ఎక్కువ. చూస్తురుగా ఫ్రెండ్స్, ఇది బియ్యంలాగా అయ్యింది. సో దీన్ని బాగా రుద్ది 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 అప్పడాలాగానా. ఏం చేస్తున్నావు? మురుకులా? ఏం చేస్తున్నావురా బాబు? మురుకులా? చూస్తురుగా ఫ్రెండ్స్, ఉప్పు కలిసిందా? కలవలేదా? కాదు, ఎప్పుడు లేనిది ఈ సంవత్సరం ఎందుకు గినిగానం మురుకులు చేస్తున్నావు? చాలా నేనే చేయాలా? అయ్యో, మన భర్తను అనడం కరెక్టే. రప్ప రప్ప అంటుంది. ఓ ఏం చేసినావయ్యా, ఏం పని చేసినావయ్యా అని ఈ వీడియోలని నాకు ప్రూఫ్గా ఏం కష్టం చేసినావా అంటే తినాలా? అది ఫ్రెండ్స్, రుబ్బేది ఉంది. ఉంటా ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఎంత చెప్పినా వింటలేదు. ఎండాకాలం ఎలా అయినా మేము బయట తినొద్దు అని డిసైడ్ అయినందుకు ఇక వడియాలైనా ఇంకేవైనా కానీ నేను ఇలా చేసుకుంటాను అని అన్నది. సరేలే చేసుకో అని అన్నాను. కానీ కొద్దిసేపటికే ఎండకి నా వల్ల కాలేదు. సో నేనేం చేసిన అంటే నా వల్ల అయితే లేదు, నేను పోయి కూర్చుంటా అంటే సరే కూర్చో అని అన్నది. సో ఫ్రెండ్స్, ఎండాకాలం ఎక్కువగా ఉంది. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఎండలు అయితే మండిపోతున్నాయి భయ్యా. ఇది ఎండలో వర్క్ చేసేవాళ్ళు కొద్దిగా ఏదో ఒకటి తాగండి హెల్తీగా ఉండడానికి. పైసల కోసం ఆలోచించకండి, ఆరోగ్యం ఖరాబ్ చేయకండి. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. లక్ష్మి, ఈరోజు ఏంది చాలా సంతోషంగా ఉన్నావు? అంటే 1 ఇయర్ ముందు రాకపోయేది. మొన్న ఏమో అన్నావు కదా, అన్నయ్య చాలా మారిపోయాడు, అప్పుడులా లేడు మనిషి అని అన్నావు. అది అన్నయ్య వచ్చిండు, పుడిచిస్తావా? మెత్తియే అందుకే ఇది బెస్ట్. మాకి బావా నీ నంబర్ చెప్పా. 960-301-2528. ఈ నంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను భయ్యా. మనకు తెలిసిన ఆయననే, మా బావనే. సో ఆటో ఎవరికైనా అవైలబుల్గా మీకు అర్జెంటుగా కావాలి అని అనుకుంటే హైదరాబాదులోనే అర్జెంటుగా కావాలనుకుంటే ఓన్లీ ఏంది ట్రాలీ కదా, ఓన్లీ గూడ్స్, అదే ఇల్లు షిఫ్ట్ చేసేది
ఇంకా ఇంట్లో వివిధ సామాన్లకి యూజ్ఫుల్ అవుతుంది ఆటో. ఓకే మమ్మీ. ఇంకా చాయ్ ఇచ్చినావా? అది ఓ మురికి వేద్దా తింటుండగా. మరి అలిగితే ఏం చేయాలి? నువ్వు కాలు పోయి విసుకాలా? చెల్లె విసుకుతా, బొమ్మడిది విసుకుతాడా? ఇంకా ఆయన కాలు చూపిస్తుండు, రే ఎప్పుడు విసుకుతావురా కాలు అని. అది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మా వరలక్ష్మి ఉండి ఇంట్లో కూరగాయలు లేవు, కూరగాయలు కొనుక్కొని వద్దాము అని అనిండే. సరేలే అని కూరగాయల మార్కెట్కి అయితే వెళ్ళానబ్బా. ఈరోజు కూరగాయ మార్కెట్ వచ్చి 15 రూపీస్ టమాటా పర్ కేజీ. ఇక అన్నీ 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయల్లోనే వచ్చినాయి. కానీ మేము 450 రూపీస్ తీసుకుంటే దాంట్లో మాకు మిగిలింది 50 రూపీస్. చాలా ఖర్చు, అంటే ఖర్చులో ఖర్చు అవుతుంది భయ్య. రేట్లు మాత్రం తగ్గుతలేవు అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈరోజు వీడియో అయితే చాలా తక్కువ క్వాంటిటీతో ఉందని అనుకుంటున్నాను, ఏమనుకోకండి, కొంచెం బిజీ ఉండే. సో అది ఇక వడియాలు అయితే ఇలా చేసినాం భయ్య. జీవితంలో ఇంకోసారి వడియాలు చేయొద్దని మా వరలక్ష్మి అంటుంది. ఎందుకు అంటే వడియాలకి చాలా కష్టమవుతుంది, అమ్మో నా వల్ల అయితే లేదు, బుద్ధి మరిచి ఇంకోసారి వడియాలు మాత్రం వేయను అని తెలుసుకుంది. సో ఆమె అలా తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆమె తెలుసుకోవడం ఏమో కానీ పని మొత్తం నాతో చేపిస్తుంది భయ్య. ఇది ఎంతవరకు కరెక్టు మీరే చెప్పాలి. ఇంకేమైనా అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. డేంజర్ డేంజర్ డేంజర్. బ్యాక్ బ్యాక్. షెట్ షెట్. ముసలామలా నడుస్తుంది నాకు అనిపిస్తుంది. షెట్ 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 షెట్. అటు అటు, రైట్ రైట్, ఉరుకు ఉరుకు ఉరుకు. డేంజర్ 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 డేంజర్. నీ ఇష్టం. డేంజర్ 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 డేంజర్.